హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో శారీతో ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి టోటల్ శారీ అనమాట. ఈ శారీ కనుక చూసుకున్నట్లయితే పైన చిన్న బార్డరు, కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనేది ఉంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి పళ్ళు మరియు బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందనమాట. ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్కి ఎంత ఫ్యాబ్రిక్ అవసరం అవుతుంది అంటే 4 మీటర్లు అవసరం అవుతుంది. బాడీ పార్ట్కి మీటర్ సరిపోతుంది, కింది భాగానికి 3 మీటర్లు సరిపోతుంది. మీకు కావాలనుకున్నట్లయితే బాడీ పార్ట్కి బ్లౌజ్ పార్ట్ తీసుకోవచ్చు, లేదా పళ్ళు భాగం కూడా తీసుకోవచ్చు. కానీ నేను పింక్ కలర్ తీసుకోకుండా మొత్తం ఎల్లో కలర్ అనేది ఉంది కదా, మొత్తం బాడీ పార్ట్కి కింద మొత్తం అదే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ కట్టుకొంగు నుంచి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం ఇక్కడ 4 మీటర్లు తీసుకుంటున్నాను. అంటే 3 మీటర్లు కింది భాగానికి అంటే కుచ్చులకి, 1 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్కి. ఇది మనకి శారీ కాబట్టి మనకి మొత్తం 6.5 మీటర్లు అనేది ఉంటుంది. మీ క్రియేటివిటీని బట్టి మీరు ఏ విధంగా కూడా వేసుకోవచ్చు. అంటే బాడీ పార్ట్కి బ్లౌజ్ పార్ట్ కానీ, లేదా పళ్ళు పార్ట్ వేసుకోవచ్చు, లేదా మొత్తం మీకు ఇక్కడ ఈ కట్టుకొంగు ఏ కలర్ వచ్చిందో అదే కలర్ వేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. నేనైతే మొత్తం ఒకే విధంగా వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎలాగో స్లీవ్స్ పింక్ కలర్లో వస్తాయి, తర్వాత ఇక్కడ బెల్ట్ కూడా పింక్ కలర్లో తీసుకుంటాం కాబట్టి లుక్ అనేది బాగుంటుంది. ఇక నేను ఏంటంటే మొత్తం ఎల్లో కలరే 4 మీటర్లు తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 మీటర్లు అయితే కింది భాగానికి కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ కట్టుకొంగు నుంచి 3 మీటర్లు, ఇక్కడ కట్టుకొంగు నుంచి పళ్ళు పార్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మొత్తం ఒకే విధంగా ఉంది. కొన్ని శారీస్ ఏంటంటే కట్టుకొంగు వైపు ప్లెయిన్గా వచ్చి కొంత భాగం వరకు తర్వాత ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ అలా లేదు, మొత్తం ఒకే విధంగా ఉంది. ఇక్కడ 3 మీటర్లు కట్ చేస్తాను కదా కింది భాగానికి. ఇప్పుడు మళ్ళీ 1 మీటర్ కట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మొత్తం 4 మీటర్లో మొత్తం సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే మిగిలిన క్లాతులు ఇంకా మీరు మామూలుగా వేరే బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ వరకు మీటర్ భాగం. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్, ఇదైతే మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 మీటర్ల క్లాత్ భాగాన్ని ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి 3 మీటర్ల క్లాత్ భాగం, దీన్ని 4 వరుసలుగా వేసాను అనమాట. ఈ విధంగా ఇలా 4 వరుసలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింది పార్ట్ లెంత్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి. మనకి కింది పార్ట్ లెంత్ అనేది మినిమం 40 ఇంచులు ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, కాకపోతే మినిమం మాత్రం 39 లేదా 40 ఇంచులు అనేది ఉండాలి. అంతకంటే తక్కువైతే ఉండకూడదు. మీకు 40 నుంచి 43 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఎంత ఉంది అంటే 41 ఇంచ్ అనేది ఉంది. అంటే పైన ఉన్న బార్డర్ భాగాన్ని తీసేస్తే, ఇక్కడ బార్డర్ భాగాన్ని తీసేసి మిగతా లెంత్ అనేది తీసుకుంటున్నాను. 41 ఇంచ్ అనేది ఉంది. ఇక్కడ మనకి పైన ఉన్న బార్డర్ అనేది అవసరం లేదు. మనకి మామూలుగా టెజిల్స్ వేసుకోవడానికి, మధ్యలో ఉన్న బెల్ట్ భాగాన్ని కుట్టుకోవడానికి ఈ పింక్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ మన నడుము దగ్గర బెల్ట్ భాగం కుట్టుకుంటాం కదా, దానికి మీకు ఇక్కడ డోరీస్ వేసుకోవడానికి, తర్వాత నడుము భాగం దగ్గర టెజిల్స్ వేయడానికి ఇవి యూజ్ అవుతుంది క్లాత్ అనేది. సో ఈ క్లాత్ అనేది ఇక్కడ మనం కట్ చేసి పక్కనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ భాగము. ఇక్కడ లైనింగ్ భాగము మొత్తము 4 మీటర్లు తీసుకున్నాను. ఇందులోంచి 3 మీటర్లు విడిగా తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ 3 మీటర్లు కింది భాగానికి, 1 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్ భాగానికి అన్నమాట. అంటే మొత్తం 4 మీటర్లు. ఇప్పుడు ఇలా 3 మీటర్ల భాగాన్ని తీసుకున్నాం కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క వరుస ఒక్కొక్క మీటర్ అనేది ఉందన్నమాట. మీరు ఇదే విధంగా జాయింట్ కనుక చేసుకున్నట్లయితే లెంత్ అనేది తక్కువ వస్తుంది. మీకు ఇక్కడ లెంత్ అనేది చూపిస్తున్నాను చూడండి. దాదాపు ఇక్కడ మనకి లెంత్ కనుక చూసుకున్నట్లయితే 32 ఇంచులు అనేది ఉంది. మీరు ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే 32 ఇంచులు అనేది వస్తుంది. అంటే లెంత్ అనేది మనకి ఇక్కడ తక్కువ వస్తుంది. అలా కాకుండా మీకు ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ రావాలి అనుకున్నట్లయితే ఏం చేయాలంటే ఈ 3 మీటర్లని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నిలువుగా. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి దాదాపుగా 39 ఇంచులు అనేది ఉంది. అంటే 1 మీటరు మనకి 39 ఇంచులు కదా, అంటే 39 ఇంచులు ఉంది. దీన్ని మనం ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు మామూలుగా 3 మీటర్లని ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే లెంత్ అనేది తక్కువ వస్తుంది. అంటే
32 ఇంచులు అనేది వస్తుంది. అలా కాకుండా ఇలా 3 మీటర్లని ఇలా 3 భాగాలుగా కట్ చేసుకొని ఇటువైపు మనకి ఇటు అంచు భాగం ఉంటుంది కదా, అంటే బొద్దు భాగం, అటువైపు జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే లెంత్ అనేది ఇక్కడ మనకి 39 ఇంచులు వస్తుంది. ఇలా ఈ విధంగా మాత్రము కుట్టుకోవద్దు, నిలువుగా అంటే అంచు భాగాలు ఉంటాయి కదా బొద్దు భాగాల్ని ఆ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనకి విడ్త్ అనేది ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకి 3 వరుసలు ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే మనకి 2.5 మీటర్లు అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనము మెయిన్ క్లాత్ 3 మీటర్లు తీసుకున్నాము, లైనింగ్ భాగం వచ్చేసి 2.5 మీటర్లు తీసుకున్నాం అన్నమాట. అంటే 3 మీటర్లని నిలువుగా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే ఇక్కడ మనకి 2.5 మీటర్లు అనేది వచ్చింది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి లెంత్ అనేది మెయిన్ క్లాత్ కంటే 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ లెంత్ 41 ఇంచులు కదా, దానికంటే ఒక 2 ఇంచులు తక్కువ తీసుకొని పట్టీ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగతా 1 మీటర్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మనము బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 మీటర్ అన్నమాట. దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి డబల్ ఫోల్డ్ని మళ్ళీ తిరిగి డబల్ ఫోల్డ్ అనేది వేస్తాను. ఇక్కడ మనకి లెంత్ అనేది 15 ఇంచులు, వెడల్పు అనేది దాదాపుగా 11.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ పక్కన ఉన్న క్లాత్లో మనము ఎల్బో హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇవి ఇక్కడ చూడండి ఇలా డబల్ ఫోల్డ్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేస్తాం కదా, ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా 4 వరుసలుగా వేసాను, ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని కలిపి. ఇక లెంత్ అనేది ఎంత తీసుకుంటే 14 ఇంచులు తీసుకున్నాను, అంటే కొంచెం హైట్ తక్కువ 14 ఇంచులు తీసుకున్నాను. నార్మల్ హైట్ అయితే కనుక 15 ఇంచులు తీసుకోండి. ఇక్కడ మనకి మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు, ఇందులో షోల్డర్ భాగం 3 ఇంచులు, అంటే నెక్ వెడల్పు 2.5 అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు తీసుకుంటున్నాను, బ్యాక్ భాగానికి ఇక్కడ నేను 9 ఇంచులు తీసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి బాడీ పార్ట్ లెంత్ అనేది 14 లేదా 15 ఇంచులు కూడా తీసుకోవచ్చు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 15 తీసుకోండి, నార్మల్ హైట్ ఉన్న వాళ్ళు 14 ఇంచులనే తీసుకోండి. తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 5.5 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే 34 సైజ్ అన్నమాట, అంటే సన్నగా ఉన్నవాళ్ళు కాబట్టి 5.5 ఇంచులు తీసుకున్నాను. మీరు 36, 38 సైజు వాళ్ళైతే కనుక 6 ఇంచులు తీసుకోవాలి చంక భాగం అనేది. ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి నడుం భాగం దగ్గర చుట్టుకొలత 30 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 7.5. మన ఫిల్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే కింద కూడా 8.5. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి, అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండాలి కదా, కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కు, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత ఉంటుంది కదా 8.5 ఇంచులు, అక్కడ వరకు రావాలన్నమాట కర్వ్ భాగం. ఎక్స్ట్రా ఖర్చు దగ్గర మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. అంటే ఇక్కడ 1.5 ఇంచు బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి. తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ వేయడానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి 9.5 ఇంచులకి ఈ విధంగా, అంటే బస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే దాదాపుగా ఇక్కడ మనకి 5 ఇంచుల పొడవు అనేది వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ వేయడానికి ఇక్కడ వెడల్పు అనేది ఒక 1 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇలా చూసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పొడవుగా వచ్చి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి. మళ్ళీ పక్కన ఒక 1/4 ఇంచు మేర ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్ దగ్గర, కాబట్టి ఇక్కడ మనకి ఖర్చులలో తేడా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి కాదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసి జాయింట్ అనేది చేస్తాం కాబట్టి. ఇక్కడ నేను నెక్ భాగాన్ని ప్రిన్సెస్ కట్టి కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. అయితే ఇక్కడ ఈ సైడ్ భాగానికి ఒక 1 ఇంచు పై భాగానికి కటింగ్ అనేది చేసుకోవాలి. అది నేను మర్చిపోయాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కట్ చేశాను.
అంటే కొంచెం ఈ వీడియో చూసే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఒక 1 ఇంచ్ పైకి అయితే కట్ చేసుకోవాలి నడు భాగం దగ్గర. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేశాను, ఇప్పుడు మర్చిపోయాను అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని విడిగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. చూసారా ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు. డాట్కి వచ్చేసి ఇలా 4 ఇంచుల మార్క్ పెట్టుకొని పొడవు అనేది ఒక 3.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని రెండు వైపులా ఇలా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. నెక్ డీప్ అని నేను 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అయితే చేయట్లేదు. ఇలా మనం బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది మన బాడీ పార్ట్ భాగం కట్ చేయగా మిగిలిన క్లాత్ అన్నమాట. డబల్ ఫోల్డ్ని మళ్ళీ తిరిగిలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ భాగాలు కలిపిలా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ అనేది ఒకే వైపు పడడానికి ఈ విధంగా ఫోల్డింగ్ అని చేస్తానమాట. అంటే చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకుంటే అది మిడిల్ లూజ్. అంటే 7 ఇంచులు మిడిల్ లూజ్, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తం 9 ఇంచులు ఉండాలి. ఈ విధంగా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఒకవైపు జాయింట్ పడడానికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసాను. ఇలా వేస్తే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా, సో ఆ విధంగా ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అని తీసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ అనేవి మామూలుగా 11 లేదా 12 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నాను, ఫస్ట్ 11 ఇంచులు తీసుకుందాం అనుకున్నాను, తర్వాత మళ్ళీ సరి చూసుకున్నమాట. అంటే ఇక్కడ మనకి బార్డర్ లెంత్ అనేది ఎంత ఉందో దానికి తగ్గట్టుగా తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టాను. ఫస్ట్ 11 పెట్టాను, కానీ బార్డర్ అనేది చాలా పెద్దగా ఉందని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక మనకి దాదాపుగా బార్డర్ అనేది 12 ఇంచులు ఉంది. మరి 12 ఇంచులు అంటే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ నేను 11.5 తీసుకున్నాను. ఈ విధంగా మీరు కావాలంటే 11 నుంచి 12 వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగము 2 ఇంచులు. తర్వాత ఇక్కడ కర్వ్ భాగం వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు అనేది తీసుకున్నాను. దీనిపైన మనము మిడిల్ లూజ్ తీసుకోవాలి. మీకు చెప్పాను కదా, చెస్ట్ లూజ్లో 4వ వంతు ఎంత వస్తుందో అందులో 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి, అంటే 7 ఇంచులు అనమాట. ఈ కింద ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ ఈ విధంగా, తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి, ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకుంటే ఇది హ్యాండ్ లోత్ అనమాట. అది మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, జాయింట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్కి చిన్న కటింగ్ అనేది వేసాను అన్నమాట. అంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి సెంటర్ పాయింట్ అనేది. ఇక్కడ జాయింట్ అనేది ఇలా 2 వరుసలు ఉండే విధంగా చూసుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే జాయింట్కి కొంచెం క్లాత్ అనేది పడుతుంది కదా, ఒక ఖర్చు లెవెల్లో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా దీనికి జాయింట్ అనేది ఏ విధంగా వేయాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ కోసం ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్ని మనం విడిగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది, ఒకవైపు చిన్న బార్డర్ ఉంది. ఇలా డబల్ ఫోల్డ్ వేసాం. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ కింది భాగాన ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని వేసాను. తర్వాత ఇటు పై వైపున బ్యాక్ పార్ట్ అనేది వేసాను. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ భాగం వస్తుంది. ఇక నేను ఓపెన్ అనేది తీయట్లేదు అనమాట, జస్ట్ నెక్ డీప్ అనేది ఎక్కువ పెడుతున్నాను. ఒకవేళ మీరు ఓపెన్ కావాలనుకుంటే అటువైపు వేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద బార్డర్ వైపు ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ ఈ విధంగా వేస్తున్నాను. ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే చిన్న బార్డర్ వైపు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క చాయిస్ని బట్టి, మీ యొక్క క్రియేటివిటీ బట్టి ఏ విధంగా అయినా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే స్మాల్ హ్యాండ్స్ కావాలంటే చిన్న బార్డర్ తీసుకోవచ్చు అనమాట. ఇలా విధంగా వేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అని పెట్టుకోవాలి. పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మరీ యాస్టేజ్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం లెవెల్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు అయింది అనుకోండి, అడ్జస్ట్ అవుతుంది. మీరు మరీ ఆడికాడి కట్ చేస్తే కొంచెం తక్కువ ఎక్కువ కావచ్చు అనమాట. కాబట్టి సేఫ్టీగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ ఇంచ్. ఇలా విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ భాగాలను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్కి అయితే ఎలాంటి జాయింట్ అయితే పడట్లేదు, ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే జాయింట్ అనేది పడుతుంది.
ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ బాడీ పార్ట్ భాగము, బ్యాక్ బాడీ పార్ట్ భాగము, హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి కింది లైనింగ్ భాగము, ఇది మెయిన్ క్లాత్ భాగము. ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో డోరీస్ అని వేసుకోవాలి. ఇందులో మనము బెల్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.